ముందు అంతగా మనము మలయాళం మూవీస్ కానీ ఓటీటీ కాన్సెప్ట్ అనేది ఉండేది కాదు. థియేటర్‌లోనే చూసేవాళ్ళం కాబట్టి బయట ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అనేది కొంచెం లిమిటెడ్ యూత్ వింగ్‌లో కావచ్చు, కొన్ని హైప్ అయిన మూమెంట్లు మాత్రం అది డబ్బింగ్ రూపంలో తెలియజేయేది. కానీ మనము ఒక ఓటీటీ అనేది మన కరోనా వచ్చిన తర్వాత అన్ని ఇండస్ట్రీ మూవీస్ చూడడం అలవాటైన తర్వాత నిజంగా ఈరోజు 'పని' మూవీ గురించి ఇదంతా డిస్కషన్. ఎందుకంటే 'పని' అనేది తెలుగులో ఒక జోజో జార్జి మన అభినయ ఎవరంటే నిజంగా అభినయ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. తనకంటూ డమ్ అండ్ డెఫ్ అండ్ వాయిస్ లేకుండా తన ఎక్స్‌ప్రెషన్‌తో మేనేజ్ చేస్తూ ఒక హీరోయిన్‌గా ఒక స్టాండర్డ్‌గా నిలబడిన విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడున్న యూత్ వింగ్ కావచ్చు, అందరికీ తను ఒక రోల్ మోడల్‌గా, ఒక హీరోయిన్‌గా ఏది అడ్డం కాదు అని తన గ్లామర్‌తో పాటు తన ఇంటెన్స్ యాక్టింగ్ ఎందుకంటే నార్మల్ పీపుల్ కూడా యాక్టింగ్ చేయలేని ఇండస్ట్రీలలో ఎందుకంటే తను 4, 5 లాంగ్వేజ్‌లలో ఒక హీరోయిన్‌గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న రోల్స్ చేస్తున్న విధానం మాత్రం హ్యాట్స్ ఆఫ్. నిజంగా ఈ మూవీలో కూడా 'పని' అనే మూవీ ఏంటంటే జోజో జార్జ్ మనకు తెలుసు. ఎందుకంటే అంతకుముందు 'శేఖర్' మూవీ ఎందుకంటే 'జోసెఫ్' అనే మూవీతో తను తెలుగు ప్రేక్షకులకు 'శేఖర్' మూవీ రాజశేఖర్ గారు ఆ మూవీని చేసిన విధానము, అలాగే అంతకుముందు 'ఇరట', చాలా 'భీమ్లా నాయక్' లాంటి సినిమాలు కూడా మనకు డబ్బింగ్ అంటే రీమేక్ రైట్స్ తీసుకొని పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేసిన విధానం చూస్తే గనుక తను ఆల్రెడీ అందరికీ తెలుగు వాళ్ళందరికీ కూడా పరిచయమే. అలాగే డబ్బింగ్ మలయాళం టు తెలుగు డబ్బింగ్ సినిమాల ద్వారా తను దగ్గరయ్యాడు. ఈ మూవీ మాత్రం ఎందుకంటే 'పని' మూవీ అంటే మన తెలుగులో మన రాజవంశీ ఇలా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి దాన్ని రీమేక్ చేసి డబ్బింగ్ చేసి రీమేక్ కాదు డబ్బింగ్ చేసి మనకు అందుబాటులోకి తీసుకొనిచ్చారు. అలాగే మనకు థియేటర్‌లో కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ మూవీ కూడా ఎలా ఉంటుందంటే జోజో జార్జ్ అనేది తన పర్ఫార్మెన్స్ కావచ్చు, తన స్టైల్ ఆఫ్ కావచ్చు, తను తీసుకున్న సబ్జెక్ట్ కావచ్చు డిఫరెంట్. ఎందుకంటే వాళ్ళు మలయాళం ఇండస్ట్రీ అనేది డిఫరెంటే. కానీ మన సినిమాలు అనేది మంచి కమర్షియల్ యాస్పెక్ట్స్‌లో 'పుష్ప 2' ఏ రేంజ్ సక్సెస్ ఉందో మనందరికీ తెలుసు. ఏది లాంగ్వేజ్‌ని తక్కువ కాదు. కానీ మూవీ బాగున్నప్పుడు బాగుందని చెప్పడం మాత్రం బాగుంటుంది. ఈ మూవీ బాగుంది కదా అని ఇండస్ట్రీని తిట్టుకోవడం ఇవన్నీ కాదు. ఏ మూవీకి ఆ మూవీ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ అనేది ఉంటుంది. ఇప్పుడు 'పని' మూవీ ఎలా ఉంది అంటే గనక 'పని' మూవీ ఎందుకంటే అక్కడ కొచ్చిన్‌లో ఒక విధమైన గ్యాంగ్స్ అనేటివి ఉంటాయి. ఆ గ్యాంగ్స్‌కు వీళ్ళు లీడర్స్‌గా కొంతమంది ఎవరు జోజో జార్జి కావచ్చు, వాళ్ళ వైఫ్‌గా అభినయ చేసిన విధానం, అలాగే వాళ్ళందరూ కూడా పాజిటివ్‌గానే ఉంటారు. ఎందుకంటే ఒక గాడ్ ఫాదర్ లాంటి ప్లేలో ప్యారలల్ గవర్నెన్స్ అంటే చిన్న చిన్న తగాదాలకు వీళ్ళ సెటిల్మెంట్లు చేస్తూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళ ఊర్లో ఒక మర్డర్ జరుగుతుంది. ఆ మర్డర్ ఎవరు చేశారు అన్న కాన్సెప్ట్‌లో ఎందుకంటే అది ఆ కిల్లర్సే అభినయను ఒక చోట వాళ్ళను ఏదో టీజ్ చేస్తే తన హీరో కొడితే వాళ్ళు రివెంజ్ తీసుకొని వీళ్ళ మీద ఎందుకంటే కామన్‌గా ఉన్న సైకోపాథిక్ కిల్లర్స్ వీళ్ళ లైఫ్‌లో ఎంటర్ అయ్యి ఏం జరిగింది, తర్వాత వాళ్ళని ఏం చేశాడు అనేదే మూవీ. ఇక్కడైతే పర్ఫార్మెన్స్ వైజ్ మాత్రం జోజో జార్జ్ గురించి కావచ్చు, అభినయ్ గురించి కావచ్చు, ఫ్రెండ్స్ గురించి కావచ్చు ఎంత తక్కువ చెప్పుకుంటే అంత. ఎందుకంటే ఎంతో ఉంది కాబట్టి. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్‌ల గురించి పెద్దగా సెపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ప్రూవ్డ్. మూవీ ఎలా ఉంది అంటే మాత్రం నిజంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో నిజంగా యాక్షన్ కానీ తనే డైరెక్షన్ చేస్తూ, తనే యాక్ట్ చేస్తూ చేసిన ఈ సినిమా కాబట్టి చాలా బాగుంది. మిస్ కాకుండా థియేటర్స్‌లో ఉంది. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్.